మొన్నటికి మొన్న ఇండియా నుంచి ఎగుమతి చేసిన మామిడి పండ్లను జపాన్ తిరస్కరించింది. అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి మిర్చి ఎగుమతులను చైనా దేశం పాక్షికంగా అడ్డుకుంది. గతేడాది అమెరికా కూడా 15 మ్యాంగో షిప్మెంట్లను అడ్డుకుంది. వీటన్నింటికి కారణం భారతీయులు పండించే ఆహార ఉత్పత్తుల్లో ప్రమాదకర రసాయనాల మోతాదుకు మించి ఉండటమే. వ్యవసాయంలో ఎరువుల వాడకం ఎక్కువ అవ్వటం వల్ల తలెత్తుతున్న మార్పులివి. ఎగుమతుల సంగతి పక్కన పెడితే అవే ఉత్పత్తుల్ని మనం తింటున్నాం. అంటే వ్యవసాయంలో వాడే రసాయనాలు నేరుగా మనం తినే ప్లేట్లోకి వస్తున్నాయన్నమాట. దేశంలో క్యాన్సర్ కేసులు భారీగా పెరగటానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు నిపుణులు. క్యాన్సర్కు కారణమయ్యే ప్రమాదకర రసాయనాల వాడకాన్ని విదేశాల్లో నిషేధించారు. అయినప్పటికీ వాటిని భారతదేశంలోని పొలాల్లో విచ్చలవిడిగా వాడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నేల సారం ఎందుకు దిగజారిందంటే మోతాదుకు మించి ఎరువులు వేయకపోతే పంట పండటం లేదు. వియత్నాం యుద్ధకాలంలో అమెరికా సైన్యం అడవుల్ని పంటలను ధ్వంసం చేయడానికి ఉపయోగించిన ఏజెంట్ ఆరెంజ్ అనే ప్రమాదకర రసాయనాన్ని నేటికి భారతీయ రైతులు వాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని క్యాన్సర్ కారకంగా గుర్తించింది. కానీ భారతదేశంలో గోధుమలు, వరి, చెరుకు వంటి పంటల సాగులో దీన్ని విస్తృతంగా వాడుతున్నారు. ఇదొక్కటే కాదు, ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో నిషేధించిన పారాక్వాట్ అనే ప్రమాదకర రసాయనాన్ని కూడా భారతదేశంలో వాడుతున్నారు. దీనికి ఎలాంటి యాంటీడోట్ లేదు. అతి తక్కువ పరిణామంలో ఇది శరీరంలోకి చేరిన ఊపిరితిత్తులు, కిడ్నీలు దెబ్బతిని పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. కేరళ, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు దీనిపై చర్యలు తీసుకున్నప్పటికీ దేశవ్యాప్త నిషేధంపై సుప్రీంకోర్టులో ఇంకా విచారణ కొనసాగుతోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వివాదానికి కారణమైన గ్లైఫోసెట్ అనే కలుపు నివారణ మందును కూడా WHO క్యాన్సర్ కారకంగా ప్రకటించింది. విదేశాల్లో దీనిపై అనేక న్యాయపరమైన వివాదాలు, $1 బిలియన్ జరిమానాలు విధిస్తున్నప్పటికీ భారతదేశంలో మాత్రం బహుళజాతి కంపెనీలు, స్థానిక సంస్థలు వీటిని అమ్ముతూ భారీగా లాభాలు గడిస్తున్నాయి. అసిఫేట్ అనే పురుగుల మందు పర్యావరణానికి ప్రమాదం. తేనెటీగలు, సీతాకోక చిలుకలు చచ్చిపోతాయి. అయినప్పటికీ చీప్గా దొరికే ఈ రసాయనాన్ని భారతీయ రైతులు ఇంకా వాడుతూనే ఉన్నారు. ఈ రసాయనాల ప్రభావం కేవలం పొలాలకే పరిమితం కాదు, ఆహారం ద్వారా ప్రజల ప్లేట్లలోకి, చివరకు వారి శరీరాల్లోకి చేరుతోంది. యూరోపియన్ కమిషన్ గణాంకాల ప్రకారం మే 2024 నుండి మే 2026 మధ్యకాలంలో భారతదేశం నుండి వెళ్లిన 365 వ్యవసాయ ఉత్పత్తుల్లో రసాయనాల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో ఐరోపా దేశాలు తిరస్కరించాయి. విదేశాలకు ఎగుమతయ్యే వస్తువులు తిరస్కరణకు గురికావటం ఒకెత్తైతే కోట్లాది మంది భారతీయులు దీన్నే తింటున్నారు. దీంతో భారతీయుల ఆరోగ్య భద్రత ప్రశ్నార్థకంగా మారింది. భారతదేశంలో ఇప్పటికే క్యాన్సర్ ఒక ప్రధాన ఆరోగ్య సవాల్గా మారింది. ICMR అంచనాల ప్రకారం దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. క్యాన్సర్కు అనేక కారణాలున్నప్పటికీ ప్రమాదకర రసాయనాల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక వ్యవసాయంలో రసాయనాలు లేకపోతే దిగుబడి తగ్గిపోతుందని, ఖర్చులు పెరుగుతాయని రసాయన పరిశ్రమల లాబీ వాదిస్తున్నప్పటికీ ప్రజల ఆరోగ్యం కంటే ఇది ముఖ్యం కాదనే విషయాన్ని అందరూ గ్రహించాలి. విదేశాల్లో ప్రమాదకరమని తేలి నిషేధానికి గురైన రసాయనాలకు భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు పెద్ద మార్కెట్గా మారుతున్నాయి. యూరప్ దేశాలు తమ ప్రజల ఆరోగ్యం కోసం ఆహార భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేస్తున్నాయి. మన పాలకులు మాత్రం ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.